చౌదరి. హాయ్ డెమోన్. సంక నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. రీతు అనేది నా పేరు. డెమోన్ అని పిలిచినా పర్లేదు. అంటే అప్పుడే మీకు దివ్య అనే పేరు వెరీ కామన్ నేమ్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి యూనిక్. ఇదర్ 12:30 అలా స్టార్ట్ అవుతుంది రావటం. ఒక 4 hours 3 hours ఉంటుంది సార్, ఎక్కువ ఉండదు. విన్నావా? సో ఆ పేరులోనే యూనిక్నెస్ లేదు, ఇంకా నాలో ఏముంటది అని చెప్పేసి తీసి మేడం సార్ కి పర్సనల్ పంపించాలి. బిగ్ బాస్ నీ లవ్ లో పడిపోయాడు అనుకుంటా. నేను కూడా. నువ్వు కూడానా? ఈవెన్ నాగ్ సార్ కూడా. దానికి ఇంటి పక్కన ఒకడు, ఇది చివర ఒకడు, మెయిన్ రోడ్డు మీద ఒకడు, అమ్మ ముళ్ళో ఒకడు, నాన్న ముళ్ళో ఒకడు, చివరికి పెళ్ళడానికి ఇంకొకడు. చాలా గొప్ప పని చేశావు. మేమిద్దరం మాట్లాడడం వల్ల, ఫ్రెండ్స్ అవ్వడం వల్ల పోయే కొద్దీ ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది బాండ్. ఇదేం కర్మరా దేవుడా. అండ్ గేమ్స్ లో నేను ముందుండేదాన్ని. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. తెలీదు అనవసరం, ఆడాలి అంతే. మీరు ఏం చేసిన వెరైటీ అనండి. ఐ అండర్స్టాండ్. నువ్వు దేని గురించి నవ్వుతున్నావు? అదే అసలు ఆ గేమ్ చూడగానే నన్ను నేను చూసుకున్నాను తెలుసా. సరిపోయారు ఇద్దరును. చాలా మంది ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని వస్తుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మరి 2026 ఏం చేయబోతున్నావు? ఇంకేముంది? ముందుకొచ్చి రీతు నువ్వు నాకేమన్నా చెప్పాలనుకున్నావు అంటే ఏం చెప్తావు? ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. ఏం చేస్తావురా? సీక్రెట్స్. అవును. మిమ్మల్ని చూస్తున్నాను తెలుస్తుంది బాగా కోఆపరేటివ్ అని. నీకు సోషల్ మీడియా మీద నీ ఒపీనియన్ ఏంటి రీతు? ఏమో సార్, బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఇంకా మనం ఏం చేయలేము. ఏం నటిస్తున్నావురా? అబ్బూ, కొంచెం గ్రో అప్ అవ్వండి, అంటే చూసే విధానం కొంచెం మారితే బెటర్ గా ఉంటది అని ఐ ఫీల్. ఆగడు చూసావా, అసలు ఆగట్లేదుగా. బ్యాడ్ కామెంట్స్ పెట్టడం మళ్ళీ చేసే వాళ్ళే బయట ఎక్కడైనా కనిపిస్తే రితక్క పెద్ద ఫ్యాన్ అక్క అంటారు. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. ఈడే కమెంట్ పెడతాడు మళ్ళీ, నీ అమ్మ నీ అక్క అనుకుంటా. బ్రెయిన్ లో ఉండాలి, హార్ట్ లో ఉండాలి, అలాంటి వాడే నా వాడై ఉండాలి. మొత్తానికి డెమోన్లా ఉండాలి. వాడి సెల్లు అంత నచ్చిందా? నా లైఫ్ లో కూడా నన్ను నాలాగా ప్రేమించే మనిషి రావాలి అని. అది అవదమ్మా. అమ్మాయిలు కూడా ఇప్పుడు డ్రింకింగ్ చేయడం, స్మోకింగ్ చేయడం చేస్తుంటారు. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి రీతు? ఏం లేదు, ఇంకా గ్రోయింగ్ వరల్డ్. ఓకే, వాళ్ళు తాగుతున్నారు, ఇల్లు తాగుతున్నారు, వాళ్ళు స్మోక్ చేసి ఇల్లు చేస్తున్నారు, అంతే. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే, అదే సెడగొట్టిందని. అమ్మాయిలు అని ఏం లేదు, ఒకటే లైఫ్. ఎట్లుంటావు అనేది నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు. మీ లైఫ్ లో ఎవరైనా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా? ఓడి అమ్మ, వెనక్కి చూసుకుంటే మొత్తం వెన్నుపోట్లే ఉంటాయా? ఏం చెప్తావు? నువ్వు నన్ను ఏం పిక్కలేవు. ఇది మళ్ళీ సంక్రాంతికి మనం ఎక్కడికైనా వెళ్దామా? 5 నిమిషాల పనికి ఎక్కడైతే ఏంటి అచ్చుడు, అక్కడ బాగుంది, రాడు వెళ్దాం.